అశ్వారావుపేట మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తర్వాత సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు ఇందిరమ్మ పాలనలో మేం చేస్తున్నామన్నారు. ఒళ్లంతా విషంతో కారు కోతలు కూస్తున్నారని 3 సార్లు జరిగిన ఎన్నికల్లో బుద్ధి రాలేదంటున్నారు పొంగులేటి శ్రీనివాస్. 4వసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కి భంగపాటు తప్పదన్నారు. అర్బన్ ప్రజలు కూడా బీఆర్ఎస్ చెంప చెళ్లు మనిపించేందుకు రెడీ అవుతున్నారని, మరో 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందన్నారు పొంగులేటి. వాళ్ళు చేయని కార్యక్రమాలు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుందని ఒళ్ళంతా విషము పెట్టుకొని 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి పెద్దలు రోడ్లెమ్మటి కారు కోతలు ఎలా కోస్తున్నారో మీరు చూస్తున్నారు. వారికి ప్రజల బుద్ధి చెప్పారు. రేపు మున్సిపాలిటీలో కూడా తప్పకుండా 4వసారి కూడా మళ్ళీ చెంప చెల్లుమనే విధంగా రాష్ట్రంలో అర్బన్ లో ఉన్న ప్రజానీకము కూడా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవిస్తుంది. అప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని, అప్పటికైనా ఉన్న యథార్థాన్ని తెలుసుకొని మంచిగా ప్రజల కోసం వచ్చే 5 ఏళ్లు కాపోయినా 10 ఏళ్ల తర్వాత అయినా మీకేమన్నా అవకాశం ఇస్తారో చూద్దాం ప్రజలు. దానికోసం మీరు పోరాటం చేయాలి తప్ప సొల్లు వాగుడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ప్రజలు 3 సార్లు కర్రు గాల్చి ఓత పెట్టారు. 4వసారి కూడా ఓత పెట్టబోతున్నారు. దాని ఫలితం ప్రజలే మీకు ఇస్తారని ఈ వేదిక ద్వారా ఆనాటి ప్రభుత్వాలకు తెలుపుతూ